అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పక్షముగా ప్రత్యేక శుభాలు, ప్రత్యేక ఆశీర్వాదాలు అందరికీ అందిస్తూ మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా వాక్యము దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ శనివారపు ఉపవాస కుడికలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమును గూర్చి కొన్ని ఆనవాలు లేదా కొన్ని గుర్తులను నేను మీకు బైబిల్ భాగము నుంచి చూపించాలని ఆశపడుతున్నాను. మూలవాక్యముగా లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. తన తొలుచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఇక్కడ తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు చాలామంది శిష్యులు జన్మించారు. కానీ ఎవరిని కూడా ప్రత్యేకముగా పొత్తి గుడ్డలతో చుట్టబడినట్లుగా బైబిల్ గ్రంథం రాయబడల. కేవలము యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడే ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయనకి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండపెట్టిరి అని రాయబడింది. అంటే ఇక్కడ మనకు కనిపించేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఆయన పుట్టినప్పుడు ఆయనని ఏ గుడ్డలతో చుట్టారంట? పొత్తి గుడ్డలతో ఆయనను చుట్టినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. ఎందుకని అంటే మనం చిన్నపిల్లలు తల్లి గర్భములో వేడిగా ఉంటారు. బయటికి రాగానే ఈ బయట వాతావరణం ఇవన్నీ వారికి కొరతగా ఉంటాయి. అందుకు ఆ పిల్లలకు వ్యక్తి కలగటానికి ఏం చేస్తారంటే కొన్ని గుడ్డలను ఆ బిడ్డ చుట్టూ పట్టుకోవటం జరుగుతుంది. ఇప్పుడు కాస్త మోడల్ వచ్చిన తర్వాత రకరకాలటువంటి గుడ్డలను వారి యొక్క స్థాయిని బట్టి వారు కొనుక్కోవటం, బిడ్డలకి మనం చుట్టడం మనం చూస్తూ ఉంటున్నాం, తొడగటం. అయితే బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే కొన్ని ఆనవాళ్ళు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి ఆనవాళ్ళు ఏంటి అంటే పొత్తిగుడ్డలు అని చెప్పుకున్నాం. ఆనవాళ్ళలో ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏమి ఆనవాళ్ళు చెప్పింది దేవుని దూత? ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పబడింది కదా. దీనిలో మొదటి మాటగా మనం చూసినట్లయితే ఈ వస్త్రాలు రక్షణకు సాదృశ్యముగా మనకు అనిపిస్తున్నాయి. మొదటిగా మనం ఈ వస్త్రాన్ని దేనితో మనం పోల్చుకోవచ్చంటే రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రము. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. చాలు. 21వ వచనం కూడా చదవండి. చాలు. అంటే వారి యొక్క దిగంబరత్వము కనిపించుకోకుండా అప్పుడు వరకు వారు దిగంబరులు అనే విషయం వారికి తెలియదు.
తెలియదు కాబట్టి వారు చెట్ల చాటుకు వెళ్ళకోకుండా, బిడిముగా లేకుండా, దాగుకోకుండా వారు నిరీదిగా చక్కగా బ్రతికారు. ఎప్పుడైతే వారు దిగంబరులమని తెలుసుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెట్ల చాటుకు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఆ దిగంబరత్వము అనేటువంటి ఆ చిగ్గు నుండి వారికి విడుదల కలగటానికి వారికి ఒక వస్త్రాలు కావాలి. అవే ఏమన్నామంటే రక్షణ వస్త్రములు. అంటే వారికి రక్షణ వస్త్రములు. వారికి ఉన్నటువంటి ఆ దిశములు కనిపించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు చెట్లను వాళ్ళు అడ్డుగా వారు పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అవి కాదు మీకు రక్షణ అని చెప్పేసి దేవుడేమి ఇచ్చాడు? వారికి రక్షణ వస్త్రములను దేవుడు ఇచ్చాడు. అక్కడ మనం 21వ వచనములో మనం చదివితే అక్కడేమన్నాడంటే వాళ్ళకి వాళ్ళు చుట్టుకున్నటువంటి ఆ ఆకులు, ఆ కంచడాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైపోతాయి? ఒక పూట ఉంటాయి అంతేనా? అవి ఎండొస్తే ఏమవుతాయి? అవి పచ్చగా ఉన్నవి, వెడల్పుగా ఉన్నవి, ఎండ దెబ్బ తగలగానే ముడుసుకుపోతాయి. అవి వారికి శాశ్వతమైన రక్షణను ఇవ్వలేవు. కాబట్టి ఇప్పుడు దేవుడు వారికి కొంత రక్షణ కలగటానికి ఒక గట్టి వస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి వస్త్రాలు మట్టి వారికి ఇచ్చింది? చెరపపు చొక్కాలను కదా. ఏం చొక్కాలు? చెరపపు చొక్కాలు. ఒకప్పుడు ఈ మనం ధరించేటువంటి ఈ వస్త్రాలు లేకపోతే ఇవన్నీ కనుగొన్నప్పుడు, లేకపోతే ఈ దారాలు లేకపోతే ఇవన్నీ కూడా కనుగొన్నప్పుడు పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవారు అంటే పూర్వకాలంలో ఈ చెరపపు చొక్కాలనే వాళ్ళు తొడుక్కుంటూ వారి మొల చుట్టూ వారు తొడుగుకుని వాళ్ళు ఏం చేసేవారంటే వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అట్లాగే దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అంటే రక్షణ వస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అంటే ఒక విశ్వాసిగా మన జీవితాల్లో కూడా మనకేం కావాలి అంటే ఒక రక్షణ అనేటువంటిది మనకు చాలా అవసరము. అందుకే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాలు. అంటే మానవుని యొక్క జీవితాల్లో దేవుడు మానవునికి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక రక్షణను ఇస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ధరించుకోవాలి? రక్షణ కలిగినటువంటి యేసుక్రీస్తుని మనందరం కూడా ధరించుకోవాలి. దానికి సాదృశ్యముగానే దేవుడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ వీరికి రక్షణ వస్త్రములను దేవుడు వారికి అనుగ్రహించారు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆ వస్త్రమును ఎవరైతే ముడుతున్నారో ఆ వస్త్రముల ద్వారా వారికి స్వస్థత. రెండవ వస్త్రం పేరు ఏంటంటే వారికి స్వస్థతనిచ్చే వస్త్రం. మొదటి వస్త్రం ఏమన్నాం? రక్షణ వస్త్రం. రెండవ వస్త్రం ఏంటంటే ఆ వస్త్రాన్ని ఎవరు ముడుతున్నారో వారికి స్వస్థత. హల్లెలూయా. వాక్యములుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. కుమారి చాలు. ఏ వస్త్రపు చెంగు ముట్టింది? ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా. ఆ వస్త్రపు చెంగును ముట్టగానే ఏమైపోయింది? స్వస్థత కలిగింది. అందుకే ఆ వస్త్రానికి ఏం పేరు పెడుతున్నాం మనము? స్వస్థతనిచ్చే వస్త్రము. అంటే ఆ చుట్టబడినటువంటి వస్త్రము ప్రభువది. ఆయన పుట్టినప్పుడే ఆయనకు ఒక వస్త్రాన్ని చుట్టారు. ఇప్పుడు ఆ వస్త్రము మానవునికి ఏమి ఇచ్చింది అంటే రక్షణ ఇస్తుంది. ఆ వస్త్రము మానవునికి ఏమి ఇస్తుంది అంటే స్వస్థత కూడా ఇస్తుంది. ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు రక్షణ కావాలి,
మనకు స్వస్థత కావాలి. రెండు ప్రభు ద్వారా మనకు దేవుడు ఇస్తాడు అనేది ఈరోజు వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా 12 సంవత్సరాలు ఏం చేసిందంట? రక్తస్రావణ రోగముతో బాధపడుతూ ఆ రక్తస్రావణ రోగమును బాగు చేసుకోవటానికి ఆమె చాలా తిప్పలు పడిందంట. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగిందంట. చాలా డబ్బులు ఖర్చు చేసిందంట, వ్యయం చేసిందంట. కానీ ఆమెకి స్వస్థత మాత్రము రాలేదు. అప్పుడు అనుకుందంట, నేను ఆయన ఒక వస్త్రపు చెంగును నేను ముట్టినను నేను బాగుపడతాను. హల్లెలూయా. కనుక మానవుని యొక్క జీవితంలో ఈ లోకములో ఎక్కడ నీకు ఏ స్వస్థత, ఏ దీవెన, ఏ ఆశీర్వాదము నీకు రాకపోయినా ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. కనుక నీ జీవితంలో యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. యేసయ్య నిన్ను రక్షిస్తాడు. యేసయ్య నీ అవసరతలన్నీ కూడా ఆయన తీర్చటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని కొరకు చక్కగా బ్రతికే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు కదా. పేతురు తన వలలన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన పేతురు ఏం చేయాలి? సుంకం కట్టాలి. ప్రభుత్వానికి ఏం కట్టాలి? పన్ను కట్టాలి. పన్ను కట్టాల్సి వస్తే పేతురు దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు. ఎందుకని? ఆయన అన్నీ విడిచిపెట్టి దేవుని పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు పేతురు యొక్క ఆ పన్ను ఎవరు కట్టాలి? ఇప్పుడు యేసయ్య కట్టాల్సి వచ్చింది. అందుకే పేతురు అంటాడు, నువ్వు వెళ్ళి ఆ చేపలోట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుని నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి కట్టు నాయనా. ఈరోజు నీ అవసరతలు ఏమైనా, నీ కష్టాలు ఏమైనా, నీ బాధలు ఏమైనా, నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు, నీవు నీతిగా భక్తిగా అన్నీ విడిచిపెట్టి బ్రతుకుతున్నప్పుడు దేవుడు నిన్ను పోషించడా? దేవుడు నీ అప్పులు, నీ అవసరతలు తీర్చడా? ఆయన తీరుస్తాడు. ఆయన తీర్చేంతవరకు, ఆయన నిన్ను కాపాడేంతవరకు, ఆయన నిన్ను రక్షించేంతవరకు మనం ఏం చేయాలి? ప్రభు బిడ్డలుగా ఆయన చెప్పు చేతల్లో, ఆయన అడుగుజాడల్లో మనం చక్కగా నడుచుకోవాలి. ఇదే విధేయత, ఇదే విధేయత. అంతే కదా. ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, ఆనాడు ఉన్నటువంటి వారందరేమో గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, గొప్ప జ్ఞానాన్ని వెదుగుతున్నారు. ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూనేమో వారు ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా కంఠోపాఠముగా నేర్చుకుని మేము గొప్పవారిమి అన్నట్లుగా వారు ఉంటే, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు మాత్రము ఆయన చెప్పిన పని ఆయన చేస్తూ విధేయత నేర్చుకున్నారు. వారు నేర్చుకున్నది వేరు, వీళ్ళు నేర్చుకున్నది వేరు కదా. ఇద్దరు యేసు ప్రభు దగ్గరే మార్త మరియలు ఉన్నారు. కానీ మరి నేర్చుకున్నది వేరు, మార్త నేర్చుకున్నది వేరు. యేసు ప్రభు దగ్గరే శిష్యులు ఉన్నారు. కానీ శిష్యులు నేర్చుకున్న దానిలో తోమా కూడా ఉన్నాడు. తోమా నేర్చుకున్నది వేరు, మిగతా శిష్యులు నేర్చుకున్నది వేరు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మనందరము కూడా దేవుని దగ్గర ఉన్నాం, రక్షణ పొందాం. అందరూ కూడా ఒక విశ్వాసగా బ్రతకాలి దేవుని కొరకు అనే ఆశతోనే మనం వచ్చాం. కానీ కొన్నిసార్లు మన పద్ధతులు, మన బలహీనతలు మన ప్రభు కొరకు బ్రతకనీకుండా చేస్తున్నాయి. అయితే బలహీనులు దేవుడు బలపరుస్తాడు, బలహీనులకు దేవుడు శక్తినిస్తాడు. ఎందుకనంటే విద్య లేని పామరులను దేవుడు బలపరచలేదా? ఏమీ లేనటువంటి వారిని దీనులను దేవుడు బలపరచలేదా? గుడ్డివారిని, కుంటివారిని, ఓసకాలు చేతులు కలివారిని దేవుడు బలపరచలేదా? త్రూసివేయబడిన వారిని, నిరాకరించబడిన వాడి దేవుడు ఏర్పాటు చేసుకుని గొప్పవానిగా చేయలేదా? ఆయన సాక్షులుగా వాడుకోలేదా? వాడుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో ఒక రక్షకున్నటువంటి యేసుక్రీస్తుని మనం ధరిస్తే, ఆయన రక్షణ వస్త్రమును,
అది ఖచ్చితంగా నిన్ను కాపాడుతూ, అదొక కవచములుగా కాపాడుతూ, ఈ లోకములో శరీర ఆశలకు, శరీర కోరికలకు, శరీర సంబంధమైన ఇచ్చలకు మనం ఎక్కడ లోను కాకుండా అవి మనల్ని చక్కగా కాపాడుతుంది, మనం చక్కగా బ్రతికిస్తుంది. ఎందుకనంటే ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి వానికి ఆ ధరించేటువంటి ఆ రక్షణ కవచము శత్రు వేసే బాణాల నుండి ఎలాగో తన శరీరం గాయపరచబడకుండా, తన ప్రాణం పోకుండా అది ఎలాగో వారిని కాపాడుతుందో, విశ్వాసికు కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ కవచము అలాగే కాపాడుతుంది. యేసుప్రభు అలాగే కాపాడుతాడు. అందుకే నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మాట విన్నావు, అన్నిటిని విడిచిపెట్టావు, ప్రభు కొరకు బ్రతకటానికి వచ్చావు, ప్రభు కొరకే సావు అయినా బ్రతుకైనా ఆకలి తప్పకెళ్ళిన బ్రతుకుతున్నావు. నిన్ను అలాగుంచటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నీ జీవితాన్ని దేవుడు మధురముగా మారుస్తాడు. నీ జీవితాన్ని ఒక తేనెగా, ఒక రుచికరముగా దేవుడు మారుస్తాడు. ఒక ఉన్నతముగా దేవుడు నీకు రూపాన్ని ఇస్తాడు. ఎందుకనంటే సువాసన లేని నీటికి, రంగు లేని నీటికి, రుచి లేని నీటికి, విలువ లేని దానికి ఎంత విలువనిచ్చాడో దేవుడు, ఎంత ఘనతనిచ్చాడు. కనుక యోగ్యత లేని మన జీవితాలను కూడా దేవుడు అలాగే మార్చగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము జ్ఞానులుగానో గొప్పవారుగానో వెతకొద్దు. అందుకే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళం. వద్దు. వాళ్ళు ఏదో వెతికినట్లుగా గొప్పగా వెతకొద్దు. నువ్వు నీ జ్ఞానాన్ని అన్నీ ఉపయోగించొద్దు. ప్రభు నీకు ఏది చెబుతున్నాడు వాక్యము అది విని అది పాటించు చాలు. అది చేయగలిగితే చాలు నీకు రక్షణ, అది చేయగలిగితే చాలు నీకు స్వస్థత, అది చేయగలిగితే చాలు దేవుడు నీకు అనేకమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడే నీకు ఇస్తాడు. నువ్వెందుకు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వెందుకు నువ్వు మాట్లాడాలి? నీ అవసరం లేదు. జ్ఞానము కలిగిన దేవుడు నువ్వు ఉన్నాడు. ఆయన జ్ఞానాత్మలతో ఆయన నింపుతాడు. తగిన కాలం ముందు నీ జీవితంలో ఏం చేయాలో, ఎలా ఉండాలో ప్రభువే మనకు సహాయమును ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక మనందరం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మనందరము కూడా లోకములో ఉన్న జ్ఞానాన్ని, సమస్తాన్ని విడిచిపెడదాం, బలాన్ని విడిచిపెడదాం, మన పౌరుషాలు, మన కోపాలు అన్నీ విడిచిపెట్టేద్దాం, ప్రభు కొరకు లోబడదాం. ఇక్కడ నేను ప్రభు కొరకు ఉపయోగకరముగా ఈ భూమి మీద నేను ఉండాలి అనుకుంటే, నా ప్రభు నన్ను నిలబెట్టిన తర్వాత నన్ను పడగొట్టగలిగేవారు, నన్ను ఓడించగలిగేవారు ఎవరుండరు. నా ప్రభువే ఒకవేళ నన్ను ఇక్కడ ఉండొద్దు అనుకుంటే ఏం చేస్తాడు? నన్ను ప్రభువే చిన్న జలుబు వచ్చిన, చిన్న జ్వరం వచ్చిన చంపేస్తాడు. ఎందుకంటే మనం దేవుని చేతుల్లో ఉన్నాం. ఆయనకిష్టమైనప్పుడు, ఆయనకిష్టమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయనకిష్టమైన బిడ్డలుగా, ఆయనకిష్టమైనటువంటి పద్ధతిలో మనం ఉండటానికే మనం ఇక్కడికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనందరం కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన చెప్పినటువంటి మార్గాలు నడుచుకునేవారుగా, ఆయన చెప్పిన విధానములో మనం బ్రతికేవారుగా మనం ఉంటే ఆ ప్రభు నీకు గొప్ప ఆశీర్వాదాన్నే ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ఇక మూడవ దానిలోకి మనం వెళ్ళినట్లయితే, తప్పిపోయినటువంటి కుమారునికి తొడిగినటువంటి వస్త్రము ఏమన్నాడు? దానిని ప్రశస్త వస్త్రం అన్నాడు. ఆ వస్త్రానికి ఏం పేరు పెట్టాడు? ప్రశస్తమైన వస్త్రము. వాక్యములు చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వాక్యం చదువుదాం. చాలు. ఇక్కడ ఎందుకు ఆ కుమారునికి ప్రశస్తమైన వస్త్రం ఎందుకు తొడిగించాలి? ఆయనకున్న వస్త్రము మురికి వస్త్రం, ఆయనకున్న వస్త్రము మలినమైన వస్త్రము, ఆయనకున్న వస్త్రము
లోకములో తిరిగి తిరిగి పాడైపోయిన వస్త్రము, చినిగిపోయిన వస్త్రము, వాసన వస్తున్న, కంపు కొడుతున్న వస్త్రము. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయబడాలి? ఇప్పుడు ఆ వస్త్రము తీయబడాలి. ప్రభువు ఇచ్చేటువంటి ప్రశస్తమైన వస్త్రము మనము ధరించుకుంటే కానీ ప్రభు యొక్క బిడ్డగా ఆయన యొక్క నామాన్ని మనము ఘనపరచగలుగుతాం. ఆయన నామాన్ని మనము మెప్పించగలుగుతాం. ఆయన నామానికి ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా మనము ఉండగలుగుతాం. ఎందుకనంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి మరి ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలా ఉండాలి? రాజు బిడ్డలు, సింహం పిల్లలు, పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు. ఈ కుక్క పిల్లలు పులి పిల్లలు అనలేవుగా. ఇప్పుడు మనం రాజు యొక్క పిల్లలు కాబట్టి మనకి ఎలాంటి వస్త్రాలు కావాలి? హల్లెలూయా, మంచి వస్త్రాలు. కనుక దేవుడు తన పిల్లలకు ఏమి ఇవ్వటానికి వచ్చాడు అనేది చూస్తే ప్రశస్తమైన వస్త్రములు దేవుడు ఇస్తాడు. ఈ లోకములో అనేకమైన వస్త్రములు ఒకవేళ పాతకెళ్ళవచ్చు, మురికివైపోవచ్చు, మలినమైపోవచ్చు, అవి పాడైపోవచ్చు. కానీ దేవుడిచ్చేటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో అది నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, ఇది దేవుని పిల్లలు అని నిన్ను గుర్తించేటట్లుగా ఆ వస్త్రమే నీకు సహాయము చేస్తుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయన పుట్టాడు అనటానికి ఒక వస్త్రాన్ని చుట్టారు కదా. అట్లాగే నీకు కూడా దేవుని పిల్లవి, దేవుని బిడ్డలు. వీళ్ళు సాతాను బిడ్డలు కాదు, లోక సంబంధులు కాదు, వీళ్ళు దేవుని కలిగిన బిడ్డలు అని చెప్పటానికి మనలో ఏముండాలి? ప్రశస్తమైన వస్త్రమును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అలాంటి వస్త్రములను మనకు ఇవ్వటానికే ప్రభు ఏం చేశాడు తెలుసండి? ఆయనకి ఇవ్వనటువంటి అన్నిటినీ మనకు దేవుడిస్తున్నాడు. ఆయన అన్నీ మన కొరకు ఇచ్చేశాడు. అంటే మనం దరిద్రులుగా ఉండకూడదు, అవమానకరంగా ఉండకూడదు. మన యొక్క జీవితాలలో ఈ మురికి వస్త్రాలతో, కంపు కొట్టే జీవితాలతో, దుర్గంధమైనటువంటి బ్రతుకులతో అనేకులు ఎదుట మనం తక్కువగా ఉండకూడదు. అందుకే దేవుడు తన యొద్దకు వచ్చిన వారందరికీ ఈ విధమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే దొంగిలించబడిన ప్రియురాలు యొక్క వస్త్రము. ఏ వస్త్రం ఇది? దొంగిలించబడిన ప్రియురాలు యొక్క వస్త్రము. పరమగీతాల్లో ఈ మాట రాయబడింది. 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. నా పైన వస్త్రములను, అంటే రక్షణ పొందిన మనము దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రమును మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. లేకపోతే ఏమంటాడు? రక్షణ వస్త్రము లేకుండానే నువ్వు ఇక్కడికి ఎలాగూ నీవు వచ్చావు అంటాడు కదా ప్రభు. ఇప్పుడు ఈ రక్షణ వస్త్రమును కలిగిన మనం ఎక్కడ తిరగకూడదు? ఎక్కడ తిరగకూడదు? మనము సంత వీధుల్లోనూ, పట్టణములోనూ, ఆయా స్థలాలలో మనం తిరిగితే దొంగల చేతిలో మనం చిక్కబడతాం. ఆ సమయం ఎలాంటిది అంటే అది రాత్రిపూట. యేసుప్రభు వారు ఆమె దగ్గరకు వచ్చి తలుపు తట్టి అమ్మా నేను అని చెబితే ఆమె ఏం చేసింది? ఆయన మాటను నిర్లక్ష్యం చేసింది. నేను కాళ్ళు కడుక్కున్నాను, నేను వస్త్రము ధరించాను, ఇక నేను కాళ్ళు కింద పెట్టనంటుంది. ఇప్పుడు అనేక సంవత్సరముల నుండి తన ప్రియుని యొక్క స్వరము వింటుంది. కానీ ఆ రోజున మాత్రము ఆయన ప్రియుని స్వరము ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న గుర్తించలేకపోయింది. ఆ తర్వాత
ఈ స్వరం ఎక్కడిది అని ఆలోచించగా ఈ స్వరం ఎవరిదంటే ఎవరిదో కాదు, ఇది నా ప్రియునిదే. అయ్యో, నా ప్రియుడు నా ఇంటికి వస్తే నా ప్రియునికి నా ఇంట్లో నేను స్థలం ఇవ్వలేక నేను సాకులు చెప్పి నా ప్రియుని నేను పోగొట్టుకున్నానని ఆయన గురించి ఏం చేస్తుందంట, ఆమె తలుపు తీసి వీధులన్నీ తిరుగుతుందంట. ఆ వీధుల్లో కాపలా కాసేవాళ్ళు, అంటే రాత్రిపూట గురకాల్లాగా తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు ఒంటరికి వెళుతున్నప్పుడు ఈమెని అనేక విధాలుగా ఆమెని నష్టపరిచారు, అనేక విధాలుగా ఆమెకు అవమానాన్ని తెచ్చారు, అనేక విధాలుగా ఆమె యొక్క జీవితంలో ఆమెకి చాలా ఇబ్బందిని కలుగజేశారు. అంటే రక్షించబడిన తరువాత నీవు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి నీ జీవితంలోను ప్రయాణము చేయవద్దు. చేసావా, నీ జీవితంలో దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును పోగొట్టుకుంటావు. జాగ్రత్త, అది చాలా విలువైనది. అది నీ జీవితానికి ఒక గుర్తు. దానిని పోగొట్టుకుంటే నీవు అందరిలాగా ఏమైపోతావు, అందరిలాగా వ్యక్తివి అయిపోతావు. దేవుడు నీకు ప్రత్యేకమైన వస్త్రములు దేవుడు నీకు ఇచ్చాడు. దీన్ని నువ్వేం చేయాలి, జాగ్రత్తగా దీన్ని నీవు వాడుకోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా, ఏవి పడితే అవి మన ఇష్టానుసారంగా మనం ఉండటానికి వీలులేదు. హల్లెలూయా. కనుక ఆమె ఆ విధంగా నష్టపోయినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు నీకు ఇచ్చిన వస్త్రమును నువ్వేం చేయొద్దు, పోగొట్టుకోవద్దు. దాన్ని దొంగల పాలు చేయవద్దు. దానిని అవమానముగా, దానిని విలువ లేని వారికి దానిని ఇస్తే ఏం చేస్తారు, దానిని తొక్కివేస్తారు, పాడు చేస్తారు. అంతేనా? ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి వస్త్రము చాలా విలువైనది. హల్లెలూయా. ఈ గుర్తులే లేకపోతే, ఇవన్నీ దొంగిలించబడితే, నువ్వు దిగంబరివైపోతే ఏమైపోతావు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆ వస్త్రము నీకు రేపొద్దున పరలోక రాజ్యములో నీ భక్తికి, లేతే నీ సాక్ష్యానికి, లేతే నీ దేవుని బిడ్డను అని రుజువుపరుచుకోవటానికి ఇదొక కారణమై ఉంటుంది. ఇక మనము ఐదోదిగా మనం చూసినట్లయితే సమరయుని యొక్క బట్టలను దోసుకున్నటువంటి దొంగలు. సమరయుని యొక్క బట్టలను దోసుకున్న, లేకపోతే దోసుకోబడినటువంటి బట్టలు. బైబిల్ గ్రంథములో లోకసు వార్తలోనే 10వ అధ్యాయము 30వ వాక్యం చదువుదాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక్క మనుషుడు దిగి వెలుసు. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడి నుంచి దిగి వెళుతున్నాడు? యెరూషలేములో నుండి. అంటే దేవుని యొక్క బిడ్డగా ఉన్న నీవు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ పరిశుద్ధమైనటువంటి స్థితి నుండి, ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో నుండి నువ్వు ఎక్కడ దిగి వెళ్ళిపోతున్నావు? నీ స్థాయి పెంచుకోవాలి తప్ప నువ్వు దిగిపోతే ఎట్లా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో చదువుకునేటువంటి వాడు పై చదువులకు వెళ్ళాలని ఆశపడతాడు తప్ప కిందికి రావాలని ఎవరు ఆశపడరు. సంపాదించుకునేటువంటి వాడు ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటాడు, కానీ దరిద్రుడు అవ్వాలని ఎవరు కూడా అనుకోరు కదా. కనుక మనము దేవుడు నీకు ఒక స్థితిని దేవుడు నీకు ఇస్తే నీవు ఆ స్థితిని వదులుకుని ఏమైపోతున్నావు? కిందకి, అంటే ఎరుకులోకి నీవు దిగి వెళ్ళిపోతున్నావు. ఆ దిగి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఏం చేయబడ్డావు? దొంగల చేతులను చిక్కబడుతున్నావు. ఎవరి చేతిలో? దొంగల చేతిలో. జాగ్రత్త. రక్షించబడినటువంటి నీవు నేను కూడా చాలాసార్లు మనం ఏమైపోతున్నావు తెలుసండి? దిగి వెళ్ళిపోతున్నాం దైవ సహవాసములో నుండి, దైవ ప్రేమలో నుండి లోకములోనికి, పాపములోనికి జిగటగల దొంగ. దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చాడే, నీ ప్రాణమును దేవుడు కాపాడాడే, నీ శాపాన్ని దేవుడు తీసివేసి ఆ శాపాన్ని తన మీద వేసుకున్నాడే, నీకు దేవుడు స్వస్థతనిచ్చాడే, దేవుడు నీకు విలువనిచ్చాడే, మరల నీకేమొచ్చింది దిగిపోవటానికి?
ఈ దిగిపోవటానికే ఏమైపోయావు? నువ్వు దొంగల చేతిలో చిక్కబడ్డావు, దోసుకోబడ్డావు, కొట్టబడ్డావు, గాయపరచబడ్డావు, సర్వస్వమును కోల్పోయావు, దిగంబరివైపోయావు, అక్కడ పడిపోయావు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వేం చేయొద్దు? పాడు చేసుకోవద్దు. అతని యొక్క జీవితంలో అతనేం పాడు చేసుకున్నాడంట? దేవుడు తనకిచ్చినటువంటి వస్త్రములను తాడు పాడు చేసుకున్నాడు. జాగ్రత్త, నువ్వు పాడు చేసుకోవద్దు. నీ వస్త్రము చాలా విలువైనది. అదే నీకు గుర్తు, అదే నీకు గుర్తు. ఎవరెవరు ఏమేమి పాడు చేసుకున్నారో, ఎవరెవరు వాటిని ముడితే ఆ వస్త్రం ద్వారా లాభం వచ్చిందో కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. సరే, ఇంకొక విషయాన్ని చెప్తాను. వస్త్రపు చెంగును కోసి తీసుకువెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. వస్త్రపు చెంగుని కోసి తీసుకువెళ్ళాడు దావీదు. ఎవరు వస్త్రపు చెంగుని? రాజు అయినటువంటి సౌలు యొక్క వస్త్రపు చెంగుని. చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. చదవాలి త్వరగా. అంటే దావీదును చంపటానికి సౌలు వెళ్ళాడు. కానీ ఆ గుహలో చీకటి పడిపోయినందున ఏమైపోయాడంట? సౌలు ఆ రాత్రి అక్కడే పడుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు దావీదు సౌలును చంపటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? అభిషిక్తుడైన వాడిని నేను చంపకూడదు, ఆయన ముట్టకూడదని ఏం చేశాడంట? ఆయన యొక్క పై వస్త్రాన్ని కోసుకునేది. ఎందుకు కోసుకెళ్ళాడు అంటే, రేపు పొద్దుండే అయ్యా నీవు నా చేతికి దొరికినా నేను నిన్ను చంపలేదు అని చెప్పామనుకోండి, నమ్ముతారా? నమ్మరు. కనుక ఇప్పుడు నమ్మాలంటే ఏం చేయాలి? సాక్ష్యం కావాలి. కనుక సాక్ష్యం కొరకు ఏం చేశారు? ఇప్పుడు ఆయన ధరించినటువంటి ఆ వస్త్రాన్నే ఆ రాత్రి ఆయన కోసుకుని వెళ్ళాడు. అంటే చాలాసార్లు దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యముగా ఉంటే కదా, దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, ఎందుకనంటే దేవుడు ఏమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థనలు శోధనలకు వెళ్లకుండా ఉండాలంటే. దేవుని పిల్లలు అనేవాళ్ళు ఎలా ఉండాలి? శోధనలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. లేకపోతే అపవాదిగా అవకాశం ఇస్తాంగా. అపవాది నీ జీవితంలో నష్టాన్ని తెస్తాడు కదా. కనుక నీవు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దావీదు కాబట్టి, దేవుని భయం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఏ హాని చేయలేదు. అదే దావీదు కానీ సౌలుకు దొరికితే చంపేసేవాడు కదా. అందుకే దావీదు దేవుని హృదయానుసారమైన వాడు. అందుకు దావీదుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ రక్షణ వస్త్రమును కాపాడుకుంటావో దేవుడు నేను ఉన్నతమైన వాడిగా దేవుడు నేను చేస్తాడు. రాత్రంతానేమో ఈయన నిద్రపోయాడు, కానీ దావీదు మాత్రం నిద్రపోలేదు. అందుకే దావీదు తన వస్త్రాన్ని కాపాడుకున్నాడు. అతడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈయన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే అతనికి రాజరికాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, నీ ఆశీర్వాదాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన చక్కని ప్రార్థన, చక్కని సహవాసము, చక్కని విశ్వాసము, దేవునితో నీకున్న సంబంధము నువ్వేం చేయొద్దు? నిర్లక్ష్యముగా పాడు చేసుకోవద్దు. ఈ సమయం పోతే సమయం వస్తుందో రాదు ఎవరికి తెలియదు. ఈ 2024 బ్రతికిన మనము 2025 చూస్తామో లేదో కూడా తెలియదే మనకి. ఎవరో తెలుసండి. ఏదో అనుకుంటాం మనం, అలాగని ఇలాగని.
కొన్న బట్టలు మనం కట్టుకుంటాం లేదో కూడా తెలియదు. కొన్నిసార్లు ఆ కొన్న బట్టలు మన శవాల మీద వేయాల్సి వస్తుంది. ఇలా చాలామంది జీవితాల్లోనే చూశాను. జాగ్రత్త. మనకు తెలియదు మన ప్రాణము, మన జీవము మన చేతుల్లో లేదు. మనందరూ దేవుని పిల్లలుగా దేవుడిచ్చిన సమయంలో చక్కగా బ్రతుకుతాం. దేవుడు మనకిచ్చిన కొన్ని గుర్తులు, ఆయన బిడ్డలకి ఇచ్చిన గుర్తులను జాగ్రత్తగా పెట్టుకుందాం. నిర్లక్ష్యం, ఇదే చిన్న గొడ్డలే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతాం? దానిని పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్నవాడికి తెలుస్తుందా ఆ బట్టల విలువ. తప్పిపోయినటువంటి కుమారుడు ఒకప్పుడు తండ్రి దగ్గర ఒక రాజు యొక్క కుమారుడులాగా ధనవంతుని యొక్క బిడ్డలా బ్రతికాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది తండ్రి యొక్క విలువ ఏమిటో, ప్రేమ ఏమిటో, తల్లిదండ్రులు పెట్టే భోజనం ఏమిటో, వస్త్రాలు ఏమిటో అవన్నీ తర్వాత అర్థమైంది ఆయనకి. ఒకవేళ సమయం పోయిన తర్వాత రక్షణ పొందాలని వెతికినా దొరకపోవచ్చేమో. యోసేపు అలాగే చేశాడు కదా. తరువాత వెతికాడంట, చాలా ప్రయాసపడ్డాడంట. కానీ అతనికి ఏం దొరకలేదు, రక్షణ పొందటానికి ఆయనకి అవకాశము దొరకలేదేమో. అవకాశం అందరికి దొరుకుద్దా? లోకములో ఎందరికూ లేని ధన్యత దేవుడు మనకు ఇచ్చాడండి. పరలోక రాజ్య సువార్త ప్రకటించటానికి దేవుడు నిన్ను ఒక గొప్ప రథసారథిగా, ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళం కాదు. మన పోరాటము ఈ లోకములో ఉన్నటువంటి వాటితో కాదు, పరలోకములో ఉన్నటువంటి వాటిని సంపాదించడానికి. మనమేమో వీటి కొరకు ఏడుస్తున్నాం, వీటి కొరకు ప్రయాసపడుతున్నాం. పరలోక సంబంధమైన దాని కొరకు చేమ కుట్టినట్టుగా కూడా మనకు స్పర్శ ఉంటలే, బాధ ఉంటలే. రక్షణ విలువను మనం గుర్తించుదాం. అందుకే ఆ పరలోక సంబంధమైనటువంటి విలువలు కలిగిన వారు ఆ పరలోకను సంపాదించుకోవటానికి ఈ భూలోకములో ప్రాణం పోయినా, బట్టలు పోయినా, ఆరోగ్యం పోయినా, బిడ్డలు పోయినా, లేకపోతే ఈ లోకములో కలిగిన వెండి బంగారములు ఏమి పోయినా మాకు పర్వాలేదు, నా యేసయ్య ఉంటే మాకు చాలని వాళ్ళు బ్రతికారు. వాళ్ళ బ్రతుకు ఈరోజు అక్షరార్థముగా మనకి సాక్షార్థముగా మిగిలిపోయింది. అంటే బ్రతికితే ఇలాగే బ్రతకాలి ప్రభువును కలిగిన వాళ్ళు అని మనకు చెప్పటానికి బైబిల్ గ్రంథములో వారి పేర్లు రాయబడ్డాయి. మనం దేని కొరకు రక్షణ పొందుతున్నాం, దేన్ని సంపాదించుకోవటానికి? ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వస్వాన్ని మనకు దారిపోస్తే మనమేమో వాటిని సంపాదించుకోవటానికి మనం ప్రభువు నుండి దూరం వెళ్ళిపోతున్నాం, ప్రభువుకు దూరం అయిపోతున్నాం, ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నాం, ఆయన రక్షణకు దూరం అయిపోతున్నాం, ఆయన ఇచ్చిన విలువైన వాటిని పాడు చేసుకుంటున్నాం. ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మీకు రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను ఒక మాట చెప్తాను. ఏలియా దుప్పటి ఎలీషా తీసుకొనగా, ఎలీషా మీద పడగా ఆయనకి ఏమొచ్చింది? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా ప్రభు యొక్క రక్షణ దొరికింది కదా. ఇప్పుడు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడు. కానీ మనం వీటిని ఆశీర్వాదాలకు గుర్తించట్లేదు. ఇది ఒక దీవెనగా మనం గుర్తించట్లేదు, ఇది ఒక గొప్ప భాగ్యముగా మనం గుర్తించట్లేదు. కానీ ఆ రోజున ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి కృపలో ఉన్నటువంటి మోషే ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన సింహాసములకైనా డబ్బులకైనా అన్నిటికంటే క్రీస్తుని కలిగి ఉండటమే నాకు గొప్ప లాభం. అదే నాకు
అందుకే వాటిని విడిచిపెట్టాడు, ప్రభుని సంపాదించు. అంటే ఏది విలువైనది అంటే వాళ్ళు అంటున్నారు, ఈ లోకములో డబ్బులు కాదు, ఈ లోకములో వెండి బంగారములు కాదు, పదవులు కాదు, సింహాసములు కాదు, ఈ లోకములో భూమి ఇవేవి కాదు. ఏది గొప్ప అన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కొరకు బ్రతకటం, ఆయన కొరకు సాక్షులు కొనటం, ఆయన కొరకు అవసరమైతే చావటానికైనా మేము సిద్ధమే. హల్లెలూయా. క్రిస్మస్ అంటే త్యాగాలు, సమర్పణ, తగ్గింపు జీవితం, చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చబడటం, మన జీవితాల్లో దిగంబరులుగా, దరిద్రులుగా, మరణఛాయలలో, వేదనలో ఉన్న మన బ్రతుకులు ఒక ఆశీర్వాదకరముగా మార్చబడటం, ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు దొరుకుతాయి. ఆయన ఒక్కరే దీనిని సాధ్యము చేయగలడు. అందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన మనకి ఈ గొప్ప కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, ఏలి యొక్క దుప్పటి ఎలీషాకు దొరకగా ఆయన మీద పడగగా ఏమైందంటే ఆయనకి రెండంతల ఆశీర్వాదము ఆయనకు వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. పంతొమ్మిదవ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ దుప్పటి ఆయన మీద వేయగా ఇప్పుడు దుప్పటి ఎవరి మీద వేసాడండి. ఇప్పుడు ఆ దుప్పటి ఆయనకు దొరకగా, అంతేనా? ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈయన ఏలియా కంటే కూడా ఎలీషా గొప్ప అద్భుతాలు చేశాడు. ఆయన 8 అద్భుతాలు చేస్తే ఈయన 16 అద్భుతాలు చేశాడు. రెట్టింపు ఆశీర్వాదం. ఈరోజు నీకు దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ గొప్ప ఆశీర్వాదానికి ఇచ్చేది. కన్నీరు లేని, వేదన లేని, ఆకలి దప్పికలు లేని, నిత్యము సంతోషముగా, ఆనందముగా జీవించేటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటిది. ఇంత విలువైన దానిని ఎలాగో మనము పోగొట్టుకుంటాం. అందుకే ఆయన ఆ 12 అరకులను, ఆ భూములను, తనకు కలిగిన ఆ దానమును అన్నిటినీ విడిచిపెట్టాడు. ఈ వస్త్రము విలువైనది, ఈ దుప్పటి విలువైనది, దాని కొరకే ప్రయాసపడ్డాడు. అంటాడు, నీవు నా దగ్గరికి రావద్దయ్యా, నీ వెళ్ళిపో అన్న దేవుని జీవము తోడు, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు ప్రభు యొక్క వస్త్రం యొక్క విలువ మనకు తెలిసినప్పుడు విడిచిపెట్టలేము. నయోమి దగ్గర ఏముంది రూతు వెంబడించడానికి? ఆమెకు తెలిసింది ఆ కుటుంబంలో దైవ సన్నిధి, ఆ కుటుంబంలో ప్రార్థన, ఆ కుటుంబంలో దేవునితో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆమె తెలుసుకుంది. కాబట్టి దీనిని విడిచి మరలా నేను శాపములోనికి వెళ్ళను. ఒకవేళ ఇక్కడ నాకు వస్త్రాలు లేకపోయినా, గృహం లేకపోయినా, భర్త లేకపోయినా, ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా, నేను ఇక్కడ నీతోనే బ్రతుకుతాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వెక్కడుంటే అక్కడుంటాను, నువ్వెక్కడ చనిపోతే అక్కడే చనిపోతాను. ప్రాణము తప్ప, మరణం తప్ప ఏది మనలను వేరు చేయదు. అంతే, సమర్పణకంతే. ప్రభు కలిగినటువంటి వారు ఒక సమర్పణతో ఉంటారు తప్ప వారు వెనుదిరిగి కష్టాలు, బాధలు వచ్చని పారిపోయేవారు కాదు. సమర్పణ. ప్రభు పిల్లలుగా ఒక సమర్పణ కలిగి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆ సమర్పణ లేకుండా ఒకవేళ బ్రతికితే
దేవుని శిక్ష మన మీదకి రాకమునిపే మన సమర్పణను మనం జాగ్రత్తగా ప్రభు ఎదుట బలపరుచుకుందాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన దయ కలిగిన మా తండ్రి, ఈరోజు కొన్ని విషయాలునైనా నీకు చుట్టబడినటువంటి ఆ వస్త్రములు గూర్చి మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం నాయన. పిల్లలు ఒకవేళ ఇదేదో వస్త్రమే కదా అన్నట్లుగా ఒకవేళ అనుకుంటే, ఆ వస్త్రమే ఒకవేళ ప్రభువు చుట్టకపోతే ప్రభు దొరికేవాడు కాదు. ఎందుకనంటే ఆ రోజులలో ఎంతోమంది పుట్టారు కాబట్టి ఆ జ్ఞానులు యేసు ప్రభు వారి యొక్క జన్మదిన రహస్యాన్ని రాజుకు చెప్పలేదు కాబట్టి, ఆయన ప్లేస్ ఏంటో, ఆయన ఎక్కడ ఉన్నాడో వాళ్ళు కనుక్కొని తెలుసుకుని ఆయన చెప్పలేదు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరూ చంపించేశాడు. అంటే ఆ కాలంలో ఎంతమంది పుట్టారో చూడండి. అంతమంది పుట్టినప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క జన్మ అనేటువంటిది ఒక ప్రత్యేకముగా నీవు నేను తెలుసుకునేటట్లు, అనేక మంది తెలుసుకుని ఆరాధించినట్లుగా దేవుడు అక్కడ కొన్ని గుర్తులను పెట్టాడు. కొన్ని ప్లేసులను ఆయన డిసైడ్ చేశాడు. ఎక్కడ పడితే అక్కడ నీకు ఒక దేవుని బిడ్డగా నీవు ఆరాధన చేయటం ప్లేస్ దేవుడిని డిసైడ్ చేశాడు. కొన్ని వస్త్రములు దేవుడు డిసైడ్ చేశాడు. మన జీవితాల్లో ఒక సమర్పణ కలిగిన వారుగా దేవుని పిల్లలుగా బ్రతకాలని దేవుడు డిసైడ్ చేశాడు. అందుకే నీవు నీ సొత్తు కాదు అన్నాడు. నేను నిన్ను విలువ పెట్టి నేను కొన్నాను. బ్రతికితే నీవు నా కొరకే బ్రతకాలి, నీ జీవితం నా కొరకే ఉండాలి, నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కానే కాదు నేను కొన్నది. ఈరోజు ప్రభువా, నీ కొరకు బ్రతకటానికి వచ్చిన పిల్లలు నీ బిడ్డలుగా గొప్ప సాక్షులుగా ఈ లోకంలో ఉండటానికి నిన్ను కనుగొన్నారు. జ్ఞానులు కనుగొన్నారు, గొర్రెల కాపరు కూడా కనుగొన్నారయ్యా. వాడు జ్ఞానులు, వారు కనుగొన్నారు. కానీ వీళ్ళు జ్ఞానము లేనివారైనా, విద్య లేని పామరులైనా వీరు కూడా ప్రభువుని వారు కనుగొన్నారయ్యా. వారు జ్ఞానానికి సంబంధించిన సూచనను పరలోకములో ఆ ఆకాశంలో నివిస్తే, వీళ్ళకేమో సూచనగానైనా వస్త్రపు ఆ పొత్తిగుడ్డలు వారికి ఇచ్చావయ్యా. ఎవరి జ్ఞానానికి సంబంధించినటువంటిది, ఎవరి తెలివికి సంబంధించినటువంటి గుర్తులనైనా ఆ రక్షణను, ఆ దర్శనములను ఆ విధంగా నివిస్తూ బిడ్డలు బలపరుస్తున్నావయ్యా. ఎవరి సామర్థ్యతను బట్టి వారితోనూ మాట్లాడుతున్నావు. ఎవరి సామర్థ్యతను బట్టి ప్రభువా వారి ప్రార్థనలు అంగీకరించి వారిని బలపరుస్తున్నావు ప్రభు. బిడ్డలందరూ చక్కని విశ్వాసతతో ప్రభువును కలిగిన పిల్లలుగా మంచిగా ప్రభు మేము బ్రతకటం సహాయములను దయచేయమని, బిడ్డలు తిరిగి వెళుతుండగా వారికి తోడుకొనండి. రేపు జరిగేటువంటి పునరుద్ధరణ ఆరాధన ఇవన్నీ మంచిగా జరగటం సహాయములను దయచే ప్రభువా. అలాగనే ఈ మందిరమును ఈరోజు చక్కగా కడిగి శుద్ధి చేసిన పిల్లలకు, అలాగే నేను ప్రతి వారము ఎంతో క్రమముగా చక్కగా వచ్చి శుద్ధి చేస్తూ కడుగుతూ బాధ్యతగా పనిచేస్తున్న అందరికీ నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు ఇవ్వండి. వారికి ఏమీ కొదువు లేకుండా చేయండి. నిన్ను ప్రేమిస్తున్నారు పిల్లలు. ఈ స్థలానికి ఎంతోమంది దూరంగా పిల్లలు వస్తున్నారు. వీరందరికీ సహాయములను దయచే ప్రభా. మేమందరం మరలా ప్రభా ఆదివారం మళ్ళా మేము కలుసుకుని గొప్ప దేవుని సందేశములతో ప్రభా మన ఆధ్యాత్మికమైన జీవితమును ఇంకా బలపరుచుకోవటానికి సహాయములను దయచేయమని, ఏ క్రిస్మస్ యొక్క దీవెనలు, ఏ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదములు నాయనా మా పిల్లలకును, మా గ్రామమునకును, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి గొప్పగా దీవించి ఆస్వాదించి వారి నోట నవ్వునున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మరువులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కావతల భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.